శ్రీశైలం డ్యాం దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్ అప్పటిదాకా ఆగిన నిర్మాణ పనులు మొదలై 4-5 రోజులే అయింది. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం ముంచెత్తింది. ఇన్లెట్ 13 కిలోమీటర్ల మార్క్ దగ్గర శనివారం ఉదయం సొరంగం పై నుంచి కుంగుబాటుకు గురైంది. అంతే ఒక్కసారిగా నీళ్లు బురద చిమ్మట మొదలైంది. లోపలున్న 60 మందిలో 52 మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు. 8 మంది మాత్రం బయటపడే మార్గం లేక లోపలుండిపోయారు. జరిగిన ఘటన సరే, దీనికి దారితీసిన పరిస్థితులేంటి? జేపీ ఇంజనీరింగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ చేపట్టిన ప్రాజెక్టు ఇది. పైగా అత్యంత క్లిష్టమైన సొరంగ నిర్మాణం. మరి సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? ప్రమాదాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారా? ఇవే ప్రశ్నలు యావత్ దేశాన్ని వెంటాడుతున్నాయి. ఆపరేషన్ జిందగీ సుఖాంతం కాదా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి విపత్తు మిగిల్చిన సొరంగ విషాదాలు సరే, మరి మ్యాన్మేడ్ టెరజరీ మాటేంటి? ఇదే అంతుచిక్కని ప్రశ్నగా ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలేమో గాని సొరంగాలు కుప్పకూలి కార్మికుల బతుకులు చితికిపోవటం మాత్రం ఖాయమైపోయింది. ఎస్ఎల్బీసీ ఘటనకి శుభం కార్డు పడుతుందని, ఆ 8 మంది క్షేమంగా తిరిగొస్తారని దేశమంతా ఉత్కంఠతో చూస్తోంది. ఆశలు చావక ఇప్పటికీ కళ్ళకాయలు వెతుకులాడుతోంది. శనివారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం దాకా 8 ప్రాణాల కోసం 72 గంటలకు పైగా ఎదురుచూపులతో జరిగింది. ఈ ఆపరేషన్ జిందగీ 2 ప్రతి క్షణము విలువైనదే. క్షణక్షణం హైటెన్షనే. సొరంగంలోకి రక్షణ బృందాలు చేరుకున్న ప్రమాద స్థలానికి కిలోమీటర్ యువతలే ఆగిపోక తప్పలేదు. ఎందుకంటే లోపలంతా దారుణమైన పరిస్థితి. 4 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, మట్టి, నీళ్లు హై కెపాసిటీ మిషన్తో తొలగించడానికి ప్రయత్నించినా కుదరలేదు. మిషనరీని లోపలికి తీసుకెళ్లే మార్గం లేదు. రెస్క్యూ టీం మొత్తం మధ్యలోనే ఆగిపోయింది. కన్వేయర్ బెల్ట్ మీదుగా ముందుకెళ్లాల్సి వచ్చింది. అయినా బాధితుల ఆచూకీ తెలియలేదు. బిగ్గరగా పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఇంతకీ కార్మికులు బతుకున్నట్టా లేనట్టా? ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం పొడవు 43.9 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మొదటి టన్నెల్, దిండి దగ్గర మొదలయ్యే అవుట్లెట్ నుంచి రెండో టన్నెల్. దీన్ని 20 కిలోమీటర్ల మేర టర్బో డ్రిల్లింగ్ మిషన్తో ఇప్పటికే లోపలి వైపునకు తవ్వేశారు. అది టీబీఎంతో తొలి టన్నెల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. సహజంగానే కొండరాళ్ల మధ్యలో నీళ్లుంటాయి. అలా
ఉబికి వచ్చే నీళ్లను బురదను వీలైనంతగా నియంత్రిస్తూ 5 మీటర్లు డ్రిల్లింగ్ ముగించారు. సీపేజ్ పెరిగి కంట్రోలింగ్లోకి రాకపోవడంతో 4 ఏళ్ల కిందట సొరంగం పని ఆగిపోయింది. అప్పుడు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి ఇటీవలే మళ్లీ పని మొదలుపెట్టారు. ప్రమాదకరమైన ఆ షిరిజోన్లోని మిగిలిన 3 మీటర్ల పరిధిలోని ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. రైట్. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? శశిరేఖ, ప్రస్తుతం అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 4 రోజులుగా కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ, ఈ 5 అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఈ 5 టీంలు షిఫ్ట్లుగా విడిపోయి దాదాపు 10 నుంచి 15 టీంలుగా విడిపోయి కూడా 4 రోజులు సహాయక చర్యలు అయితే చేపట్టినప్పటికీ కూడా ఏమాత్రం పురోగతి కనిపించలేదు. దీంతో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆక్వా ఇని కూడా చివరి ప్రయత్నంగా యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడికి చేరుకున్నారు. అది కాసేపట్లో రెస్క్యూ చేసినటువంటి టీంతో మాట్లాడతారు. అక్కడ రెస్క్యూ ఏ విధంగా కొనసాగుతుంది, ఇంకా ఎటువంటి టెక్నాలజీ కావాలనే అంశంపై కూడా కొంత సీనియర్ ఎక్స్పర్ట్స్తో కూడా బట్టి విక్రమార్క మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడికి సంబంధించి అంటే 4 రోజులుగా ఇక్కడ ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి, ఇంకా ఎటువంటి టెక్నాలజీ వాడాలనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. ఆ వీరిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కూడా అప్రూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళినటువంటి రెస్క్యూ టీం ప్రస్తుతం అయితే వెనకడుగు వేస్తుండే అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే 12 కిలోమీటర్ల వరకు మాత్రమే రెస్క్యూ టీం వెళ్ళగలుగుతుంది. ఆ తర్వాత కూడా కొంత బురద ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలకైతే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలకు సంబంధించి కొంత ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. ఎక్స్పర్ట్స్ టీం కూడా విఫలమవుతున్నాయి. ఎందుకంటే నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పారు, అన్షు అనేటువంటి ఎక్స్పర్ట్స్తో నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉత్తరాఖండ్కి సంబంధించి అప్పట్లో సేమ్ ఇటువంటి ప్రమాదమే జరిగినటువంటి నేపథ్యంలో కాల్కా అనేటువంటి సంస్థకు చెందినటువంటి అన్షు అనే ఎక్స్పర్ట్తో కూడా మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేశారు, ఇక్కడ ఎటువంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైతే టన్నెల్ వద్దకు మంత్రులు అక్కడ మాత్రమే చేరుకుంటున్నారు. ఎవరిని కూడా టన్నెల్ వద్దకు అలౌ చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే ప్రదేశం ఉన్నామో ఇక్కడ నుంచి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా నల్లమల అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం సంబంధించి మొత్తం కూడా చుట్టూ నల్లమల గుట్టలు ఉంటాయి. ఈ నల్లమల గుట్టలకు సంబంధించి ఈ నల్లమల గుట్టలే ఈ ప్రమాదానికి కారణమని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన్నెవారిపల్లి, నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి మన్నెవారిపల్లి అనే గ్రామం దగ్గర టన్నెల్ అవుట్లెట్ ముగుస్తుంది. ఏదైతే దోమలపెంట, శ్రీశైలం రివర్ పక్కనే ఉన్నటువంటి దోమలపెంట వద్ద టన్నెల్ సంబంధించిన ఇన్లెట్ మొదలవుతుంది. ఈ ఇన్లెట్ సంబంధించి మన్నెవారిపల్లి వరకు 43.5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మొత్తం కూడా మనం చూసుకోవచ్చు, వెనకాల కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండలకు సంబంధించి మొత్తం కూడా కొండల మధ్య నుంచి కూడా సొరంగ మార్గం అయితే తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక తెలంగాణ చరిత్రలో ఇది ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ ప్రాజెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండల మధ్యల నుంచి సొరంగం తవ్వాలంటే అంత ఆషామాషి కాదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే అక్కడ టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ కూడా కొంత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రమాదం జరిగినప్పటికీ కూడా
అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో కొంత విఫలమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్. శశిరేఖ, ఇంకా మనం ప్రమాదం జరిగినటువంటి కూతవేటు దూరంలో ఉన్నాము. ఇక్కడనే ప్రమాదం జరిగింది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ సహాయక చర్యలకు సంబంధించి కొంత అడ్డంకులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా మీడియా వాహనాలను కూడా టన్నెల్ వద్దకు ఎలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ వెళ్ళినటువంటి కేవలం విఐపీలను మాత్రమే అక్కడ టన్నెల్ వద్దకు అలౌ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారులతో మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమీక్ష సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో ఆక్వా ఐ విధానాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంది. డిప్యూటీ సీఎం అక్కడ ఎక్స్పర్ట్స్తో చర్చించిన తర్వాత ఆక్వా ఐ ప్రయోగం అయితే చేసే అవకాశం ఉంది. ఈ ఆక్వా ఐ అనేది విధానం అనేది అక్కడ ఎవరైతే అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశంలో వారు ఆచూకీ కనుగొని అక్కడ రెస్క్యూ టీంకు చేరవేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఒక రెస్క్యూ టీం పోయింది. ఆ రెస్క్యూ టీం చివరిగా మాత్రం 7:30 చివరిగా బయటకు వచ్చినటువంటి ఆ రెస్క్యూ టీం అక్కడ ఉన్నటువంటి వీడియో మొత్తం కూడా షూట్ చేసి మంత్రులకు చేరవేయడం జరిగింది. దీంతో అక్కడ సీన్ చూస్తే మాత్రం పూర్తిగా అక్కడ లోపల 12 కిలోమీటర్ల తర్వాత బెల్ట్ కూడా ధ్వంసమైంది. అదేవిధంగా అక్కడ బ్లోయర్ కూడా ధ్వంసమైంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ప్రమాదం జరిగిన ప్లేస్లోకి ఆక్సిజన్ అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మొత్తం కూడా పూర్తిగా ఆక్సిజన్ సంబంధించిన బ్లోయర్ అయితే మొత్తం కూడా ధ్వంసమైంది. ముందుకు ఆక్సిజన్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఏమాత్రం లేవని కూడా రెస్క్యూ టీం అయితే చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వారి క్షేమ సమాచారంపై చాలా ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే కుటుంబ సభ్యులు 4 రోజులుగా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే వారికి క్షేమంగా వస్తారా లేదన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మంత్రులు కూడా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. వారికి క్షేమంగా వస్తామని కూడా చెప్తా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గంటకు నెలకొన్నటువంటి ఉత్కంఠ నేపథ్యంలో కొంత సహాయక చర్యలు అయితే అడ్డంకులు ఎదురుతున్న నేపథ్యంలో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. వారి క్షేమ సమాచారంపై కూడా ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే బృందాలుగా వీడి సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు ఇంకా వారం 10 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మన సీనియర్ కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. టన్నల్ వద్ద క్షణక్షణం కూడా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మనం చూస్తున్నాం 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క సహాయ బృందాలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఏది కూడా సఫలీకృతం కాని పరిస్థితి. అంటే శక్తి వంచన లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం మొత్తం సమాయత్తమై మొత్తం మంత్రులు అందరూ కూడా సమీక్షిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ రావడం జరిగింది. అధికారులతో అట్లాగే రెస్క్యూ టీమ్స్ యొక్క లీడర్స్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ పాయింట్కి వెళ్ళడానికి ఆ 8 మంది ఎవరైతే అక్కడ టన్నల్లో ఇరుక్కున్నారో వారిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది, గత 3 రోజులుగా జరిగిన అనుభవాలు ఏంటి అన్న అంశం మీద కూలంకషంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి వరకు కూడా టన్నల్ వద్దకు ఇటు మీడియాను కానీ అందరినీ కూడా అలో చేసిన ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేశారు. టన్నల్ వద్దకు ఎవరిని అలో చేయట్లేదు. ఎందుకంటే విఐపీల తాకిడితో పాటు మీడియా కూడా పూర్తిగా టన్నల్ వద్దకు రావడం సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ జోన్ని ఫ్రీ జోన్ చేసుకొని సహాయక బృందాలు లోపలికి వెళ్ళి టీంల వారీగా సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకు మొదటి నుంచి చూసుకున్నట్లయితే 13.3 కిలోమీటర్ల వరకు సింగరేణి చెందినటువంటి రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసిన తర్వాత మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ కానీ నేవీ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఆర్మీ బృందాలు, అంటే ఏ బృందాలు అయితే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో వారి యొక్క ప్రణాళిక ప్రకారంగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సమాచారం అందట్లేదు. ఎందుకనంటే పైన ఏదైతే బోర్ డ్రిల్లింగ్ మిషన్ పైన పెద్ద ఎత్తున ఈ యొక్క కొండ మట్టి బురద పేరుకుపోవటం, ఒకసారిగా మీటర్ల అంటే 7-8 మీటర్ల పైన ఒకటేసారి బురద పడటం వల్ల అక్కడ దాన్ని చేరుకోవడానికి ఎట్లాంటి
అవకాశాలు లేకపోవడంతో రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వెనక్కి వస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఈరోజు అంటే నిన్న రాత్రి కూడా 24/7 ఈ యొక్క టీమ్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసేందుకు, అక్కడ ఉన్నటువంటి మడ్డును తీసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఏం జరిగింది, నిన్న నైట్ వరకు ఏం జరిగింది అన్నది కూడా మనకు ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి బృందం చర్చించిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా నాన్ స్టాప్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉందని ఇక్కడ మనం అనుకోవచ్చు. ఆశ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. వాయిస్ లేదు. क्लियर कर पाएगा तभी आगे जा पाएंगे हम। नहीं अभी क्या है, अभी वो अंदर जा नहीं पा रहा है, ठीक है, वो डेब्रिस आगे पूरा क्लियर करना पड़ेगा तभी हम लोग आगे जा पाएंगे। अभी कैमरा आगे नहीं गया, वही मतलब आप पहले डेब्रिस पूरा क्लियर करना पड़ेगा, क्लियर करने के बाद ही वो कैमरा जा पाएगा। एकदम एंड तक गया था 13.7 तक, मतलब 12 किलोमीटर ये गया, हम लोग 2 किलोमीटर पैदल चल के गया, मतलब 14 किलोमीटर तक चला गया था। फिर आगे जाके जो डेब्रिस भरा है वो डेब्रिस आगे जाके క్లియర్ करेगा, फिर होगा। కెమెరా అదనమాట, కెమెరా లోపలికి వెళ్ళి చెక్ చేసి ఎలా ఉందనేది ఎస్టిమేట్ మొత్తం చూసుకొని వచ్చాం. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బ్లాకేజ్ ఉందన్నమాట, వెంటిలేషన్. ఆ బ్లాకేజ్ దాటి మేము వెళ్ళలేపాము ముందుకి, ఎందుకంటే అది రిస్కీగా ఉందన్నమాట. అతన్ని ఈ బ్లాకేజ్ అడ్డు తీస్తే ఇంకా 200 మీటర్లు ముందుకెళ్ళి అక్కడ నుంచి మేము యాక్సెస్ చేస్తామని చెప్పడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి, ఇంకా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి. మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎక్కడైతే మిషన్ ఉందో, మిషన్ మనకి ఎక్కడైతే ఇరుక్కొని ఉందో దానికి 200 మీటర్స్ ముందు దాకా వెళ్ళాం. ఇంకా 200 మీటర్స్ ముందుకెళ్తే అది మిషన్ మనకి కనబడుతుంది అనమాట. దాని ముందు దాకా వెళ్ళాం. ముందు 200 మీటర్స్ ముందు ఉన్న బ్లాకేజ్ క్లియర్ అవుతే గానీ అది మేము ముందుకెళ్ళి దాన్ని బట్టి చెక్ చేయలేము ఉన్నా. ఎందుకంటే ఆ 200 మీటర్స్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బై మాన్యువల్ వెళ్ళి చెక్ చేశారు. అది ఇప్పుడు వెళ్ళడానికి ఏమవుతుందంటే అది కొంచెం రిస్కీగా ఉందన్నమాట, వెళ్ళడానికి అవ్వట్లేదు అక్కడ. శ్రీశైలం డ్యాం దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్ అప్పటిదాకా ఆగిన నిర్మాణ పనులు మొదలై 4-5 రోజులు అయింది. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం ముంచెత్తింది. ఇన్లెట్ 13 కిలోమీటర్ల మార్క్ దగ్గర శనివారం ఉదయం సొరంగం పైనుంచి కుంగుబాటు గురైంది. అంతే ఒక్కసారిగా నీళ్లు, బురద, చెమట మొదలైంది. లోపలున్న 60 మందిలో 52 మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు. 8 మంది మాత్రం బయటపడే మార్గం లేక లోపలుండిపోయారు. జరిగిన ఘటన సరే, దీనికి దారితీసిన పరిస్థితులేంటి? జేపీ ఇంజనీరింగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ చేపట్టిన ప్రాజెక్టు ఇది. పైగా అత్యంత క్లిష్టమైన సొరంగ నిర్మాణం. మరి సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? ప్రమాదానికి పసిగట్టడంలో విఫలమయ్యారా? ఇవే ప్రశ్నలు యావత్ దేశాన్ని వెంటాడుతున్నాయి. ఆపరేషన్ జిందగీ సుఖాంతం కాదా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి విపత్తు మిగిల్చిన సొరంగ విషాదాలు సరే, మరి మాన్మేడ్ ట్రెజరీ మాటలేంటి? ఇదే అంతుచిక్కని ప్రశ్నగా ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. ధరణి కిషోర్. ఆశ, మీరు చెప్పినట్లుగా ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు అని మనం కంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క టన్నెల్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే 3 నెలల ఈ మధ్యకాలంలోనే మళ్ళీ పనులు స్టార్ట్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి కొంతమంది నిపుణులు అలాగే చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధానంగా ఈ యొక్క టన్నల్ కార్యక్రమాలను చేపడుతుందో ఆ సంస్థ ముందుగానే దీన్ని పరిశీలించి ఈ యొక్క వాటర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తుతం పనులు చేస్తున్నటువంటి సంస్థ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. టెక్నికల్గా ఎట్లాంటి అంటే ఈ టన్నల్స్ ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం లాంటి ఒక దుర్భేద్యమైనటువంటి ఫారెస్ట్లో ఎక్కువగా, ఎందుకంటే చుట్టూ కూడా నీళ్లు ఉంటుంది. ఇది కృష్ణానది, శ్రీశైలం డ్యామ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువగా భూగర్భ జలాలు ఉంటాయి. అలాగే వర్షపాతం అధికంగా ఈ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి కొండలపైన కూడా నీటి ఊటలు వచ్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఈ యొక్క ఊట అనేది టన్నల్ పనులు జరిగేటప్పుడు సాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే ఇదే అంశం కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రమాదాలకు కూడా అవకాశంగా మారుతుందని చెప్పి నిపుణులు చెప్పి వాటిని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అయితే లీకేజ్ స్టార్ట్ అయినప్పుడు ఈ పనుల్లో వాటిని కాంక్రీట్ ద్వారా
కారకుండా లీక్ ప్రూఫ్ చేసే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క పనులను కొనసాగించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదం జరగడం అన్నది ఇప్పుడు ఇటు ఇంజనీరింగ్ వ్యవస్థకు మొత్తానికి కూడా సవాల్గా తీసుకొని నిలబడిందని చెప్పవచ్చు. ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ యొక్క రెస్క్యూ జరగడం అన్నది చేసేటట్లయితే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని చాలా కీలకంగా గమనిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తంగా ఇది సంచలనాత్మకమైనటువంటి టన్నల్ నిర్మాణం. దీన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ యొక్క టన్నల్ ప్రమాదం అన్నది అన్ని రకాల ప్రశ్నలను లేవనెత్తుతుంది. అసలు ఈ యొక్క టన్నల్ ప్రమాదం ఎలా జరిగింది, ఇది మానవ తప్పిదమా లేక ప్రకృతి ప్రకోపమా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రమాదం జరిగిన నాటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దింపింది. మొదటగా సింగరేణి సంస్థ, ఆ తర్వాత అన్ని రకాల ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు అటు ఆర్మీని, నేవీని కూడా దింపి 15 రకాల బృందాలను ఏర్పాటు చేసి అనునిత్యం క్షణక్షణం ఏ అవకాశం ఉన్నా చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా లోపలికి వెళ్ళి ఈ యొక్క ఎవరైతే అక్కడ చిక్కుకుపోయారో బాధితుల్ని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ కొండ చర్యల నుంచి విరిగి వస్తున్నటువంటి బురద, నీరు కూడా మొత్తంగా యొక్క టన్నల్ బోర్ మిషన్ మొత్తాన్ని కూడా కప్పివేసిన పరిస్థితి. 14 కిలోమీటర్లు సుమారు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే 12 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళి అన్ని బృందాలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి మడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీసి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మామూలు టెక్నికల్ భాషలో చెప్పాలంటే ప్రత్యేకంగా మాన్యువల్గా దాన్ని రిమూవ్ చేసిన తర్వాతే మరి ఆ పాయింట్కి వెళ్ళాలి. ఇదే అంశమే ఇప్పుడు ఇక్కడ రెస్క్యూ కార్యక్రమాలకు బ్రేక్ వేస్తున్నందుకు కారణంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రెస్క్యూ టీమ్స్ మొత్తంగా చెప్తున్నది ఒకటే, ఆ పాయింట్ అంటే ఏదైతే ఈ బోర్ మిషన్ పైన మట్టి చర్యలు విరిగిపడ్డాయో, నీళ్లు బురద పెరిగిపోయిందో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతనే లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనే తెలుస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న లేటెస్ట్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇదే అంశం మీద మాకు ఆశాజనకంగానే ఉన్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారిని రక్షించే ప్రయత్నం చేస్తాము. ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఒక ఘటనను ఉదాహరణగా తీసుకొని ఎక్కడైతే అంశు అనేటువంటి నిపుణుడిని కూడా మేము ఈ సహాయ చర్యల్లో భాగం చేశాము. పూర్తి స్థాయిలో కూడా టీమ్స్ చెప్తున్న దాని ప్రకారంగా ఇంకా బతికే ఉంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా అన్ని రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అధికారులతోనూ అటు రెస్క్యూ టీమ్తో కూడా వాళ్ళు సంప్రదింపులు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించిన రాత్రి వరకు ఏం జరిగిందన్న అంశాన్ని వివరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ధరణి కిషోర్, దాదాపుగా 72 గంటలకు పైగా ఆపరేషన్ జిందగీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆపరేషన్ జిందగీ సాధ్యం కానట్లేనా? అంటే ఆపరేషన్ జిందగీ అనేది మీరు చెప్తున్న పాయింట్ సాధ్యమేనా అంటే 100% సాధ్యం కాదు. మరొక అద్భుతం జరిగితే తప్ప ఈ ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది అన్నది కూడా ఊహకందని పరిస్థితి. వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, అసలు ఆ బాడీస్ ఎలా అంటే అక్కడ చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా బయటకు వస్తుంది అన్నది చెప్పాలంటే అసలు మొత్తంగా మనం 1 కిలోమీటర్ ముందు వరకే ఇప్పుడు ఆగిపోతున్న పరిస్థితి ఉంది. సో అంటే ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మడ్డును మాన్యువల్గా రిమూవ్ చేసి డోజర్స్ తోటి రిమూవ్ చేసి ఆ తర్వాత ఒక అడుగు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. మనం ప్రాక్టికల్గా రిమైనింగ్ ఈ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో దీన్ని ఆలోచించే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఇంతవరకు మనకు చరిత్రలో జరిగినటువంటి టన్నల్ ప్రమాదాలకు ఈ నల్లమల అడవుల్లో జరిగినటువంటి శ్రీశైలం టన్నల్ ప్రమాదానికి చాలా విభిన్నత ఉంది. కాబట్టి దీన్ని మనం అంత ఈజీగా అంచనా వేసే పరిస్థితి లేదు. అధికారులు లేదా ఇటు మంత్రులు, రాజకీయ నాయకులు చెప్తున్న దాని ప్రకారంగా మాకు ఆశలు ఉన్నాయని వారు చెప్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి లేదని టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఆ మీటర్ల పొడవున ఉన్నటువంటి బురద, మట్టి ఒక్కసారిగా వాటి మీద పడిపోవడం, ఆ బోర్ మిషన్తో పాటు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. అంటే మనము ఆ బోర్ మిషన్ అవతల వైపు మనకు 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మనం ఇతల వైపు వరకే ఆలోచిస్తున్నాం. అయితే ఇప్పుడు చిక్కుకున్న 8 మంది సిబ్బంది కూడా బోర్ మిషన్కి ఆవలి వైపుగా ఉన్నారు. అంటే డెడ్ ఎండ్ పాయింట్లో ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాలంటే ఈ మొత్తం మడ్డును తీసేసి ఆ నీళ్ళ ఊట ఆగిపోతే, స్వచ్ఛందంగా పైనుంచి వచ్చేటువంటి నీళ్ళ ప్రవాహం ఆగిపోతే తప్ప ఈ సహాయక చర్యలు
ముందుకు కొనసాగవన్నది టెక్నికల్ టీం చెప్తున్న పరిస్థితి. అయితే ప్రజలను శాంతింపచేయడానికి లేదా చిక్కుకున్నటువంటి మృతుల కుటుంబాలను కొంచెం సాంత్వన చేకూర్చేందుకు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనల్లో ఏమాత్రం కూడా మనకు సాధ్యాలు అన్నవి లేవు అని మనం భావించాలి. పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీమ్స్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు లేటెస్ట్గా లోపలికి వెళ్ళిన వారు బయటికి వచ్చి వివరాలను వెల్లడిస్తే ఈ అంశాలన్నీ కూడా ధృవీకరించే అవకాశం ఉంటుంది. ఆశ. ఓకే, రైట్. థ్యాంక్ యూ ధరణి కిషోర్. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలేమో గానీ సొరంగాలు కుప్పకూలి కార్మికుల బతుకులు చితికిపోవటం మాత్రం ఖాయమైపోయింది. ఎస్ఎల్బీసీ ఘటనకి శుభం కార్డు పడుతుందని, ఆ 8 మంది క్షేమంగా తిరిగొస్తారని దేశమంతా ఉత్కంఠతో చూస్తోంది. ఆశలు చావక ఇప్పటికీ కళ్ళకాయలు వెతుకులాడుతోంది. శనివారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం దాకా 8 ప్రాణాల కోసం 72 గంటలకు పైగా ఎదురుచూపులతో జరిగింది. ఈ ఆపరేషన్ జిందగీ 2 ప్రతి క్షణము విలువైందే, క్షణక్షణం హైటెన్షనే. సొరంగంలోకి రక్షణ బృందాలు చేరుకున్న ప్రమాద స్థలానికి కిలోమీటర్ యువతలే ఆగిపోక తప్పలేదు. ఎందుకంటే లోపలంతా దారుణమైన పరిస్థితి. 4 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, మట్టి, నీళ్లు హై కెపాసిటీ మిషన్తో తొలగించడానికి ప్రయత్నించినా కుదరలేదు. మిషనరీని లోపలికి తీసుకెళ్లే మార్గం లేదు. రెస్క్యూ టీం మొత్తం మధ్యలోనే ఆగిపోయింది. కన్వేయర్ బెల్ట్ మీదుగా ముందుకెళ్లాల్సి వచ్చింది. అయినా బాధితుల ఆచూకీ తెలియలేదు. బిగ్గరగా పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఇంతకీ కార్మికులు బతికినట్టా లేనట్టా? ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం పొడవు 43.9 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మొదటి టన్నెల్, దిండి దగ్గర మొదలయ్యే అవుట్లెట్ నుంచి రెండో టన్నెల్. దీన్ని 20 కిలోమీటర్ల మేర టర్బో డ్రిల్లింగ్ మిషన్తో ఇప్పటికే లోపలి వైపునకు తవ్వేశారు. అదే టీబీఎంతో తొలి టన్నెల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. సహజంగానే కొండరాళ్ల మధ్యలో నీళ్లుంటాయి. అలా ఉబికి వచ్చే నీళ్లను, బురదను వీలైనంతగా నియంత్రిస్తూ 5 మీటర్లు డ్రిల్లింగ్ ముగించారు. సీపేజ్ పెరిగి కంట్రోలింగ్లోకి రాకపోవడంతో 4 ఏళ్ల కిందట సొరంగం పని ఆగిపోయింది. అప్పుడు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి ఇటీవలే మళ్లీ పని మొదలుపెట్టారు. ప్రమాదకరమైన ఆ షిరిజోన్లోని మిగిలిన 3 మీటర్ల పరిధిలోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది.